హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోకి సెకండ్ పార్ట్ అనమాట, మీల్ ప్రెప్ది. ఆల్రెడీ ఆ వీడియోలో మీరు కొన్ని కూరగాయలు నేను కట్ చేసి అంతా బాక్స్లో సర్దుకోవడం చూశారు. సో దానికి కంటిన్యూషన్ ఇదే. ఆల్సో ఇందులో ఒక సాస్ నేను వీడియో కూడా, రెసిపీ కూడా చూపిస్తాను. బ్రోకలీ అయితే సేమ్ కాలీఫ్లవర్ లానే వాడుకోవచ్చు, మనం కర్రీ చేయొచ్చు. పప్పు చాలా బాగుంటుంది, సాటే చేసుకోవచ్చు. సో నేను అవన్నీ కూడా, అది హై అండ్ ఫైబర్ అండి. నేను పీసెస్ కింద కట్ చేసి ఉంచేసుకుంటాను. బేబీకార్న్ కూడా మంచిది, నాకు ఇష్టం. ఈ సీజన్లో బేబీకార్న్ ఏంటంటే, మనము ఏదైనా తినాలి అన్న ఫీలింగ్ వస్తే కనుక, క్రేవింగ్స్ లాగా వస్తే మనము బేబీకార్న్ పకోడీ అలా ఏమైనా చేసుకోవచ్చు, లేదా సూప్ చేయొచ్చు. నేనైతే స్టీమ్ చేసి సాటే చేస్తాను, బటర్ అవన్నీ వేసి. దాని గురించి అని తీసుకున్నాను అనమాట. దాంతోపాటు ఈ వారం అయితే ఆకుకూర ఓన్లీ ఒక రకం తీసుకున్నానండి. ప్రతిసారి 2-3 రకాలు తీసుకుంటాను. మినిమం 2 రకాల ఆకుకూరలు ఖచ్చితంగా తింటాము. ఈసారి పాలకూర ఒక్కటే తీసుకున్నాము. ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయంటే అవి, అసలు ఇది పాలకూరేనా, ఇది తినొచ్చా అనే డౌట్ వచ్చింది నాకు. ఇంకా తర్వాత క్యారెట్స్ని కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఫింగర్ సైజ్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ సైజులో నేను కట్ చేసుకున్నాను. క్యారెట్స్తో కూడా ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవచ్చండి, మీకు తెలుసా అది ఎంత బాగుంటుందో. సో ఇవి కూడా కట్ చేసుకున్నాను. బీన్స్ కూడా ఏంటంటే, ఒకటి కర్రీ కోసం కింద నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఇంకొకటి ఫ్రైడ్ రైస్కి వాటికి గబుక్కున ఏమైనా కావాలి అంటూ ఉంటుందని అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. దాంతోపాటు దొండకాయలు కూడా తీసుకున్నాను. దొండకాయ అయితే ఎక్కువ పచ్చడి లేదా ఫ్రై చేస్తాము. అత్తయ్య వాళ్ళైతే పులుసు కూర పెడతారనమాట, తీపి కూర. మామూలుగా అత్తయ్య వచ్చినప్పుడు చేస్తారు తప్ప తీపి కూరలు, పులుసు కూరలు ఇంట్లో నేను చేయడం తక్కువ. ఇంకా నేను లెట్యూస్ కూడా తీసుకున్నానండి ఈసారి. లెట్యూస్ ఏంటంటే సలాడ్స్కి బాగుంటుంది, ఏమైనా వ్రాప్స్ చేసినప్పుడు కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే, లెట్యూస్ మనకి గాలికి అలానే ఉంచితే బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. సో ఇలా ఆకుల్ని విడిగా చేసి కొంచెం కొంచెం పెట్టి టిష్యూస్ మధ్యలో పెట్టాలన్నమాట, కొన్ని కొన్ని ఆకుల మధ్యలో. దానివల్ల ఏంటంటే లెట్యూస్లోని క్రిస్పీనెస్ పోదు, అలాగే కలర్ కూడా మారదండి. మనకి ఆ లెట్యూస్ టేస్ట్ వచ్చేదా క్రిస్పీనెస్ వల్ల, కాబట్టి ఖచ్చితంగా అలానే స్టోర్ చేసుకోవాలి. దాంతోపాటు మష్రూమ్స్ కూడా మనకి ఏదైనా సరే మనము బాక్స్లో టిష్యూస్ పెట్టి స్టోర్ చేసుకుంటేనే మనకు అది లాంగ్గా బాగుంటుంది, నీట్గా ఉంటాయి అన్నమాట, పాడవకుండా ఉంటాయి తొందరగా. కొత్తిమీర అవన్నీ కూడా నేను అలానే స్టోర్ చేసుకుంటాను. మామూలు ఈ దొండకాయలు ఇలాంటి కూరగాయలు అయితే టిష్యూస్ అవసరం లేదు, కానీ లెట్యూస్కి, మష్రూమ్కి, కరివేపాకుకి, ఆకుకూరలకి మెయిన్గా వాటికి కావాలి. నేను ఈసారి వాటిలో పచ్చిమిర్చి, ఆకుకూరలు ఎందుకు వేయలేదంటే, అవి వెంటనే నేను వాడేస్తాను కదా అని, ఎక్కువ రోజులు అవసరం ఉండదు కదా. దాంతోపాటు కీరా కూడా నేను 2 బాక్సుల్లో సర్దేశాను అనమాట. అలానే కవర్స్ కింద కూడా పెట్టుకొని వాడచ్చు. కానీ నాకేమనిపిస్తుంది అంటే, కవర్స్ అయితే అటు తీస్తాం, ఇటు తీస్తాము, మళ్ళీ మామూలుగా కుక్కేస్తామన్నమాట. బాక్స్లో అయితే కుక్కలేం కాబట్టి మళ్ళీ నీట్గా అలానే సర్దుకుంటామని నేను మ్యాక్సిమం ఉన్న బాక్సుల్లో, ఏ కూరగాయల బాక్సెస్లో పట్టినా సరే పట్టినవి పట్టినట్టు అలానే పెట్టేస్తాను బాక్సెస్లోనే. ఏవైతే పట్టవు, లైక్ బంగాళదుంపలు, టొమాటోస్, ఇలాంటి కూరగాయలు మాత్రమే విడిగా కవర్లో పెడతానన్నమాట. ఈ వెజిటేబుల్ డ్రాలో మొత్తం బాక్స్లో పెట్టేసుకున్నాను. నేను డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటానండి. స్వీట్ కార్న్, బఠానీ సీజన్ వస్తుంది కదా మనకి చలికాలంలో, అప్పుడు ఫ్రెష్గా బఠానీలు ఒలుచుకుని నేను నీట్గా అలాగ ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటాను. ఇయర్ మొత్తం వాడుకుంటాను. సేమ్ అలానే చిక్కుడు గింజలు కూడా వాడతాను. సో ఈసారి మీరు అలా ట్రై చేయండి. ఇయర్ మొత్తం మీకు ఎప్పుడు కావాలన్నా అవి వాడుకోవచ్చు. బయట రెడీమేడ్గా కొన్న బఠానీ అయితే కనుక మళ్ళీ కలర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అంత ప్రిఫర్ చేయను. నేను బఠానీలు తొక్కతో పాటు కొనుక్కొని తీసుకొచ్చి ఒక బాక్స్ నిండా అలా స్టోర్ చేసుకుంటాను. ఇంకా నేను ఇక్కడ గ్రీన్ చట్నీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను, హోటల్ స్టైల్. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా రెసిపీ అని, అది ఇదే. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి, ఉప్పు, ఇవి వేసుకొని మనము కొంచెం మిరియాల పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే, చాలా బాగుంటుంది. అందులో పెరుగు కలుపుకోవాలి, నాన్ వెజ్లోకి మీకు కావాలి అంటే సాస్ లాగా కావాల్సిన పెరుగు కలుపుకొని మనము బ్రెడ్కి, చపాతీలకి దేనికైనా వాడచ్చు. ఇంకా ఆ పని అంతా అయ్యాక డిష్ వాషర్ లోడ్ చేసేసుకున్నాను. విండోస్ అవన్నీ కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసేసుకుంటున్నాను, ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పి. అప్పటికే నైట్ 9, 9:30, 10 అయిపోయినట్టుంది.
ఇంకా వర్షాలు చాలా పడుతున్నాయి కదండీ! నాకైతే పిచ్చెక్కిపోతుంది. రోజు డబుల్ పని. మీకు కూడా డబుల్ పని అవుతుందా అండి? బాయ్.